ఈరోజు ఏర్పాటు చేయబడిన దైవవాక్యము దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలారా, కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు. ఉదయకాల వేళలో ప్రభువా, నీ సన్నిధానంలో ధ్యానించబోయే నీ మాటల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ మాటల ద్వారా మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మీ సహాయం మాకు అనుగ్రహించమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన గొప్ప దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఇదిగో తన దాసుడైన యహాజీయేలు అనేటువంటి భక్తుని ద్వారా తన ఆత్మ ప్రత్యక్షతలో భయపడుతున్నటువంటి యెహోషాపాతు యొక్క హృదయముతో, ఆ యొక్క సైన్యముతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు దేవుడు ఈ మాట మాట్లాడవలసి వచ్చింది అని అంటే, యెహోషాపాతు రాజు మీదికి అమోరీయులు, మోయాబీయులు, మెయోనీయులు, ఇంకా అనేక మంది ఒక్కసారిగా యుద్ధానికి ఇశ్రాయేలీల మీదికి, యూదా వారి మీదికి వస్తూ ఉన్నారు. వారు అనుకోని సమయంలో, అనుకోని విధముగా, అనుకోనంత మంది యుద్ధమునకు యెహోషాపాతు మీదికి వస్తూ ఉంటే, యెహోషాపాతు భయపడి దేవుని సన్నిధానములకు ఉపవాసముతో వెళ్ళి, అయ్యా, ఇదిగో నా మీదికి ఇంతమంది వస్తూ ఉన్నారు, ఏం చేయాలి? మనం కూడా మన పరిస్థితులలో అనుకోని సందర్భాలు ఎదురైనప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉంటాం. కానీ దేవుని సన్నిధానమునకు వెళ్తే ప్రతి పరిస్థితికి సమాధానం మనకు దొరుకుతుంది. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, యెహోషాపాతు, యూదా వారులు, యెరూషలేము వారులు అందరూ దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నారు. అయ్యా, మాతో మాట్లాడండి, అయ్యా, మమ్మల్ని బలపరచండి, యుద్ధమునకు మేమేం చేయాలి, యుద్ధమునకు మాకు చేత కాదు, మా వల్ల కాదు అని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వారి మధ్యలో, వారందరి మధ్యలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఒక భక్తుడిని దేవుడు జ్ఞాపకం చేసి ఉన్నాడు. లేవీయుడైనటువంటి యహాజీయేలు నువ్వు జ్ఞాపకం చేసుకొని, అతని మీద యెహోవా ఆత్మ వచ్చి మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుంది అని మనం ఆలోచన చేస్తే 15 నుంచి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి, వారు జీజు అను
ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు ఎరువేలు అందరమునున్న వాగును కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యెహోషాపాతుకి ఎంత ఊరట దొరికిందంటే అంత ఊరట దొరికింది. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, దేవుడే యుద్ధం జరిగిస్తాడు అనే మాట దొరకగానే ఇదిగో యెహోషాపాతుకి చాలా సంతోషమైంది. మనము కూడా దేవుని సన్నిధానంలో కనిపెట్టి ఎదురు చూసినట్లయితే మన పక్షమున దేవుడు వాద్యం ఆడుతాడు, మన పక్షమున దేవుడు మాట్లాడుతాడు, మన పక్షమున దేవుడుండి ప్రతి కార్యమును జరిగిస్తాడు. అందుకే ఇక్కడ ఒక మాట అంటున్నాడు 17వ వచనంలో, మీ యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. నిజంగా దేవుని వైపు మనం చూసినట్లయితే ఉదయకాల వేళలో దేవుడు దయచేసే రక్షణను మనమందరము కనులారా చూస్తాము గనుక మనమంతా దేవుని వైపు మనం చూడాలి, దేవుని వైపు మన ఆలోచనలు ఉంచాలి, దేవునికే మన ప్రార్థనలు చెల్లించాలి. అప్పుడు దేవుడు మనకు రక్షణను చూపిస్తాడు. దేవుని సన్నిధానంలో ఉదయకాల వేళలో మనం ఈ వచనం ద్వారా జ్ఞాపకం చేసుకోవాలి. భయపడిన యెహోషాపాతుకు ఇదిగో తన సన్నిధానమునకు రాగానే దేవుడు అనుగ్రహిస్తున్న మాట ఏంటి అనంటే, భయపడకుడి, జడియకుడి, యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరని. కాబట్టి మనం ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని సన్నిధానమునకు చేరి ప్రార్థించినప్పుడు దేవుడు దయచేసే రక్షణ మనకు కనబడుతుంది. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేసి మహిమ ఘనత ప్రభావములు ఆయనే పొందుకొనుగాక. ఆమేన్. తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనములు, స్తోత్రాలు. ఉదయకాల వేళలో ప్రభువా, నీ పాద సన్నిధిలో నీ దీన దాసునిగా మేము ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థన మనవులను మీరు ఆలకించండి. ఇదిగో నాయన, నీ వాక్యము సెలవిచ్చినట్టుగా ఏ విధముగానైతే యెహోషాపాతు నీ వైపు చూస్తూ ఉన్నాడో మేము కూడా నాయన దిక్కుచోచని స్థితిలో నీ వైపు చూస్తూ ఉన్నాం. జ్ఞాపకము చేసుకొనండి తండ్రి, మీకు వందనములు. ఇదిగో నాయన, నీ కృపను, నీ కనికరమును, నీ దయను మాయందుంచుమని ఇదిగో తండ్రి, ఈ దినము నీ సన్నిధానంలో మీరే మీ ఆత్మ కాపుదలతో నడిపించుమని మరి ప్రత్యేకంగా నాయన ప్రభువా, ఉదయకాల వేళలో అనారోగ్యంతో బాధపడుచున్నటువంటి బిడ్డల్ని బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన మీరే జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో ప్రభుదాస్ నాయనను మీరు జ్ఞాపకం చేసుకోనండి. తనకు కూడా మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని మీరు దయచేయండి. ఇదిగో జార్జ్ నాయనను మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ కృప, నీ కనికరము తన మీద ఉంచండి దేవా, మీకు వందనములు. ఇదిగో నాయన ప్రభా, ఇదిగో జయకర్ యొక్క చిన్న కుమారుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఆ కుమారునికి కూడా మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని మీరు దయచేయండి దేవా. నీ కృప, నీ కనికరము ఇంకను అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని లేవనెత్తుమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మీరు సిలువలో పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగుతుందని నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా నాజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము కలుగును గాకని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. నీ కృప, నీ కనికరమును దయచేయండి. అదేవిధంగా నాయన ప్రభా, దూర ప్రాంతంలో ఉండి మా కొరకు ప్రార్థించండి అని కోరిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి ప్రార్థనలకు మీ సమాధానమును దయచేయమని దేవా, మీకే వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ మరొకసారి మా యొక్క గ్రామమును మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ కృపలో బలపరచండి దేవా, మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గ్రామమంతటి మీద నీ కృపను, నీ కనికరమును తోడుగా ఉంచి మీరే నాయనా ప్రభువా మా అందరి ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన
యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందేలాగో భూమి అందు నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచు, మా రుణస్తులను మీకు క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలకు తేకాకి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించి నడిపించునుగాక. ఆమేన్.